ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా రాబోతుంది. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది జనసేనకి వేద్దారు అనుకుంటున్నా సార్. జనసేన అంటే జనసేన ఏ గుర్తు? గ్లాస్ గుర్తండి, గ్లాస్. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలిసినాయి. దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం? పాపం అతిథిగా మెజార్టీతో గెలుపుతారండి, బాగుంటదండి. ఇది పిఠాపురంలో. మరి రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం మొత్తం మీద మన తెలియ మా పిఠాపురం నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటదండి. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, సీఎంగా చూడాలని మా కోరిక. అయితే మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఐడియా ప్రకారం? ఆయనకి ఏమి ఉండదు సార్, ముద్రగడ పద్మనాభం గారికి ఏమి ఉండదండి. ఇక్కడ కాపు నియోజకవర్గం ఎక్కువగానే సార్ అండి. కానీ ఆయన కొంచెం కొంచెం పనులు తేడా చేస్తాం వల్ల ఆయనకి పెద్ద ఓటి అది పెద్ద ఏమీ లేదండి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికే బాగుంటుందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం ఇద్దరు నిలబడ్డారు అనుకోండి, వైసీపీ తరపున ముద్రగడ పద్మనాభం, అక్కడ పవన్ కళ్యాణ్, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఏదన్నా పవన్ కళ్యాణ్కి బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ అతిథిగా మెజార్టీతో గెలుపుతారండి, 1,50,000 మెజార్టీతో గెలుపుతారు. 1,50,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తాను. అదేండి జనసేన గ్యారంటీగా పవన్ కళ్యాణ్ కాకపోయినా ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చిన జనసేన రావడం ఖాయమండి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి. మరి వంగా గీత గారు నిలబడ్డారు ఇక్కడ. జనసేన ముందు ఇది తట్టుకోలేదు సార్, జనసేన బాగుంటుంది. మీ పేరేంటి బాబు? నా పేరు రాజంగా నాగ సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు ఏం చేస్తుంటారు? పనిలోకి వెళ్తాను మామూలుగా. చింతపండు వ్యాపారం అండి. చింతపండు వ్యాపారం. మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? వ్యాపారాన్ని అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వేస్తారండి మా ఊళ్ళో అందరూ. పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు? జనసేన అండి. గుర్తు ఇంకా మనకు తెలదండి, అలాంటివి తెలదండి. జనసేన ఓటే గుడిసి గలాస్ గుర్తు ఏదో ఉంది కదా, అదే. అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంచాము, పెట్టలేదండి, మాకేం చేయలేదు. మా రోడ్డే పోయలేదండి ఇప్పటికి. ధర్మారపంత రోడ్డు ఉందండి, రాయవరానికి రాబాతికి చూసుకుంటాను రోడ్డు. ఇప్పటికి ఏ ప్రభుత్వంలో పోయలేదు, తెలుగుదేశం పరిపులో పోసారు రోడ్డు. ఇప్పుడు బస్సు వెళ్తే తప్పుకోనకు లేదు అక్కడ. అంటే మీకు అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి, ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది. 15,000 అన్నాడు, 13,000 వచ్చింది. మరి ఏజ్ కదా ఓటు అంటున్నారు. ఇదండి కరెంట్ బిల్లు అండి, ఇంత పొడుగు వచ్చిందండి కరెంట్ బిల్లు. అది తెలుసుకోవద్దండి జనం. మరి మందు రేట్ మనమేం పెట్టమనం ఏంటండి అండి, మనమేం పెట్టమనం లేదు కదండి. ఎలా ఉంది మందు రేట్? ఎలా ఉంది? బ్రాంతి మంది అయితే తెలదండి, మన ముందు అలవాటు అంటలేదు మనకి. అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగాయి, బండి కాడి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని. ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు, స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ అనుకుంటున్నారు? ఉన్న పేషెంట్ మనం తిరంగా అదని తెలదండి. మనకైతే మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి. అంటే ముద్రగడ పద్మనాభం పేరు విన్నారా? వినాభానికి గిద్రాబానికి ఎవరు చేయడండి ఓటు, చెప్తున్నాం కదండి. అంటే ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీ కాపు నాయకుడు పోయిందండి. ఎప్పుడు పోయిందండి అతని సీను? కాపుల్లోకి అతని సీన్ పోయిందండి. అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్. వైసీపీ ఏ ప్రభుత్వం అయ్యిపోతాడండి అతను, అంతే. మేమైతే ఇవ్వండి. అంటే ముద్రగడ పద్మనాభం రావడం వలన పవన్ కళ్యాణ్కి ఆయన ఎఫెక్ట్ ఉంటుందంట? ఉండదండి. అంటే కాపుల్లో విడిపోతారా అని? విడిపోయి కూడా అలా విడిపోతారండి. కాపులు అందరూ దాంట్లో ఎలా ఉండరండి, ప్రతి నాయకుడు ప్రతి దాంట్లోనే ఉంటారు. అయితే ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమైనా ఉంటుందా? ముద్రగడ పద్మనాభం ఏమి ఉండదండి. ఆయన మంచి నాయకుడు అంటున్నారు. మరి నాయకుడు ఏమి నాయకుడు ఉన్నాడు ఒక అప్పుడండి. అది కాపు అంటే కొంతమంది పడి చచ్చిపోయండి. రోడ్లు బాగా వేసాం, 2 లక్షల కోట్లు పంచిపెట్టారంట అండి. దేనికి చెప్పమనండి రోడ్లు? దీనికి మా ఊరు రోడ్డు కూడా వేయలేదు, చీరల మీద నడిపించు అతను ముద్రగడ పద్మనాభం. మా ఊరు ఇది అంతమూరండి, చీరల మీద నడిపించాం. అయితే ఆఖరికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జనసేనకండి, పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్ రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి. ఇది మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను ముఖ్యంగా తెలుగుదేశం వేస్తాను. జనసేన నిర్మాణం ఎవరైనా నిర్మాణం అండి. మీకు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలుస్తున్నాయి. 3 కలుస్తున్నాం అని దేనికో దానికి ఎవరు నిలబెడితే వాళ్ళకే. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ నిలబడతారన్నారు, నిజమేనంటారు ఇక్కడ? అది మాకు తెలియదండి, నేను మేము సీలో పోయి ఇప్పుడు వచ్చేవాళ్ళం అండి. ఓకే. అంటే మీరు మాత్రం పార్టీకి ఈ ముగ్గురులో ఎవరు వేసినా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ బీజేపీ,
టీడీపీ జనసేన అన్నామండి, దానికి వేస్తామండి. దేని వల్ల అంటున్నారు? ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం మేము చేసుకుంటాం, 6 ఎకరాల భూమి రైతు కౌలు చేసుకుంటాం మేము. కౌలు డబ్బులు మాకు రావండి. ఏ కౌలు డబ్బులు మేము ఇచ్చేస్తున్నాం రైతుకి, 6 గొడవ లేని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ రైతు ఇవ్వగానే మనం ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఆ సంతకం పెడితే మీరు ఎవరో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారండి, దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? ఉంటే ఉండొచ్చు కానీ అది మా చెప్పలేమండి. అది చెప్పలేరు. ఎవరు పిలవాలండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి ఇక్కడ, పవన్ కళ్యాణ్కి వేస్తామండి. తెలుగుదేశం దాంట్లో ఉండదు కనుక. గురుగారు మీ పేరండి? నా పేరు జనపరెడ్డి రాంబాబు. జనపరెడ్డి రాంబాబు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తున్నాయి. వైసీపీ ఒకటే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తాడు. అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల కారణం ఏమైనా ఉందా? అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడడం చేస్తున్నారు. బర్మ గారు దానికి కష్టపడి చేశారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం, పవన్ వేసినా కూడా ఎక్కువ ఇదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరికి వేసినా నెగ్గుతారండి. అంటే జనసేన, టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారంటీ అండి. ఎవరైనా గ్యారంటీ. పవన్ అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయండి, మిగతా అయితే నెగ్గుతారండి. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు. మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఇక్కడ ఏం ఉండదండి. వంగా గీత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలంటే వైసీపీకి. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ. అదే ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి, ఆడిద్దరు అనుకోండి, అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్. వన్ సైడ్ అంటే ముద్రగడ పద్మనాభం వైపా? పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి. ఇంచుమించు డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారు. డిపాజిట్లు కూడా రావండి. మరి ఆయన బలమైన కాపు నాయకుడు అంటున్నారు. మొన్నటిదాకా కాపు నాయకుడు అండి. ఆ కాపత్వం అంతా పోయిందండి. అందరికైనా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందండి అందరికైనా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్. మా ఏరియాకి ఆయనే పెద్ద ఆయన చేసిన దీని గురించి కాపు రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ వచ్చింది, ఆ రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు పళ్ళేలు కొట్టించాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి 1000 కోట్లు పెట్టి కాపు లోన్లు ఇచ్చాడు. అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి, పెద్ద ఇదేం లేదండి. అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితే మెజార్టీ ఎంత రావచ్చు అంటారు? అలా 1,80,000 1,85,000 పోల్ అవుతాయండి. 1,00,000 పైన ఓట్లు ఆయనకు వస్తాయండి. గ్యారంటీగా గెలవడానికి అవకాశం గ్యారంటీ అండి. 3 వంతులు గ్యారంటీ అండి. ఇంకా ఇందులో తిరగలేదండి. వన్ సైడ్ అండి. ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి. పవన్ గారు ఇక్కడ నిలబడితే ఎవరు నిలబడినా వన్ సైడ్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలక్షన్ రాబోతున్నాయి. ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం మనం. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఏంటి గుర్తు ఏంటి? పవన్ కళ్యాణ్ గుర్తు ఏంటి? గ్లాస్ అండి. అంటే మరి ముద్రగడ పద్మనాభం ఒక ఆయన ఉన్నారు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? ఆయన ఇద్దరికే కాలేదు ఉండదండి. పాలకే నుంచే వస్తారు. పవన్ కళ్యాణ్కి గెలుస్తారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది, ఏమనుకుంటారా? 3 పార్టీలు కలిస్తే ఏమవుద్ది అంటారు? ఏమంటే అంటే గ్లాస్ అండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయండి. మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను తెలుగుదేశం చేస్తాను. తెలుగుదేశం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసినాయి. దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? వాటి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ప్రభావం అంటే 100% నాకు తెలుగుదేశం మీద నమ్మకం. అది రావాలని కోరిక. ఇప్పుడు 2 ఉన్నాయండి, 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పార్లమెంటు, ఇంకోటేమో మీకు అసెంబ్లీ. ఈ 2 కూడా ఏ పార్టీకి వేద్దాం అంటే అంటే ఈ 3 కలిసి వస్తున్నాయి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అసెంబ్లీకి వేస్తాం. అసెంబ్లీకి ఏ పార్టీకి అంటారు? తెలుగుదేశం. ఓకే అండి. అయితే మరి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? దానికి దీనికి సంబంధం కలిస్తే కలవచ్చు, కానీ నా ఓటైతే దానికే వేస్తాను. మరి ప్రభావం అంటే ఆ ముద్రగడ పద్మనాభం వల్ల కాపుల్లో అయినా మార్పు వస్తుంది అంటారా? అది వాళ్ళలో ఉండాలండి. అది ఎందుకంటే ఏంటంటే వృత్తిపరంగా వాళ్ళు మామూలుగా వాళ్ళ కులం కాబట్టి వాళ్ళ ఇష్టాయిష్టాన్ని బట్టి ఉంటుంది. వేయాలనుకుంటే వేస్తారు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నా అభిప్రాయం అయితే నేను తెలుగుదేశంకి వేస్తానండి. అంటే ముద్రగడ పద్మనాభం జాయిన్ అవ్వడం వల్ల ఆయన వైసీపీకి లాభం ఏమైనా ఉంటుంది అంటారు? దానికి దృష్టిలో పెట్టుకుని ఏం కాదండి, మామూలుగా వేద్దాం అనుకున్నాం తెలుగుదేశం. రాబోయే ఎలక్షన్ లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మా వర్మ గారికి అండి. వర్మ గారికి. వర్మ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఏ పార్టీలో ఉన్నా వర్మ గారికి ఇండిపెండెంట్ చేసినా వర్మ గారికి అండి. ఓకే.
అయితే తెలుగుదేశం బీజేపీ మరి జనసేన ఈ మూడు కలిసినాయి, అది ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ఏ పుత్రులు ఉంటే ఆ పుత్రులే వేస్తామండి. వర్మ గారు వీళ్ళతో ఉన్నారనుకోండి, ఆ, అప్పుడు ఈ వరం గారు ఏ పుత్రులు ఉంటే ఆ పుత్రులనే వేస్తామండి. వర్మ గారు ఓకే. అవును సార్. మరి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు, లేదు మేమేమండి, నేనేను కదా. ఆయన ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? లేదండి, ఆయన ప్రభావం మన గీత గారు అన్నారు కదండి, మన గీత గారు అన్నారు ఇప్పుడు దాకానే. గీత గారు ఉంటే పోటీగా ఉండండి. మరి ఆయన ముద్రగడ అంటే వేస్తారండి. గీత గారు అంటే ఇప్పుడు పలకింతారు, వనం గారు పలకింతారు మమ్మల్ని.